ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న ఐపీఎల్ 2025 అయిపోయింది. నిన్న ఆర్సీబీ గెలిచిందనమాట ఉత్కంఠమైన రన్నింగ్ పర్ఫార్మెన్స్తో. అండ్ పంజాబ్ గెలిచేలా కనిపించింది ఒక టైంలో, కానీ వికెట్స్ తీసేయడం వల్ల లాస్ట్లో 6 రన్స్తో గెలిచింది. లాస్ట్ ఓవర్ 6, 4 పడినాయి, కానీ 6 రన్స్తో గెలిచిందనమాట ఆర్సీబీ. ఇది చాలా అద్భుతమైన విజయం చెప్పుకోవాలి. ఐపీఎల్ స్టార్ట్ అయిన 18 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఆర్సీబీ ఫైనల్ దాకా వెళ్ళి గెలిచిందనమాట. అంటే చాలాసార్లు ఫైనల్ దాకా వెళ్ళింది, క్వాలిఫైర్స్ దాకా వెళ్ళింది, కానీ గెలవలేదు. ఫైనల్స్ తక్కువ వెళ్ళింది, ఎక్కువ ఫైనల్స్కి అయితే వెళ్ళలేదు. క్వాలిఫైర్లు ఇట్లా దాకా వెళ్ళేది, తర్వాత అయిపోయేది. ఇట్లా 18 ఇయర్స్ తర్వాత విరాట్ కోహ్లీ గారు నిన్న కొంచెం బాగు ఎదురెదుగానికి అంటే కొంచెం ఆనంద బాష్పాలు కాల్చారనమాట. 18 సంవత్సరాల తర్వాత గెలిచినందుకు అయిపోయాడు. నేను ఏపీ డెవలర్స్ కావచ్చు, గేల్ కావచ్చు, క్రిస్ గేల్ ముందు ఆర్సీబీలో ప్లేయర్స్, తర్వాత విరాట్ కోహ్లీ గారు వైఫ్ అనుష్క శర్మ గారు ఫీలింగ్ కావచ్చు, చాలా రక్తకరంగా ఉందన్నమాట. నిన్న అయితే ఆసక్తికరంగా మ్యాచ్. అండ్ ఆ స్టేడియం కూడా నిన్న నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగింది మ్యాచ్. సో నిన్న ఎట్టకేలకు ఆర్సీబీ అయితే గెలిచింది, ఐపీఎల్ విజేతగా నిలిచిందన్నమాట 2025కి. సో చాలా కప్పు మాదే అని చెప్పాను కదా, తగ్గేదేలే. ఖచ్చితంగా ఆర్సీబీనే గెలిచిందనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి, అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే కూడా లైక్ వేసుకోండి, అండ్ ఆర్సీబీ టీం మొత్తం ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆర్సీబీ టీం మొత్తం పెర్ఫార్మెన్స్ బాగా చేసింది. ఇంకా పంజాబ్ చెప్పక్కర్లేదు, పంజాబ్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. ఇంతకుముందు 1 or 2 ఆల్అవుట్ అయిపోయింది, ఈసారి గట్టి పోటీని ఇచ్చింది, కానీ ఆర్సీబీ గెలిచిందన్నమాట ఎట్టకేలకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ ఇంకా ఐపీఎల్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఐపీఎల్ వరకు వెయిట్ చేయాలన్నమాట నెక్స్ట్ సారి. థ్యాంక్ యూ సో మచ్.